కోటబొమ్మలి మండలం గంగుపేట గ్రామానికి చెందిన సదనుపల్లి రాము అనే ఆర్మీ జవాన్ దగ్గర బంధువులైన ఇద్దరు తండ్రి కొడుకులపై కత్తితో దాడి చేయడం గ్రామంలో కలకలం రేపింది. ఈ దాడికి కారణం గతంలో భూ తగాదాలు ఉన్నట్లు సమాచారం. ఈ తగాదాలు మళ్లీ తలెత్తడంతో తమపై కత్తితో దాడి చేశారని బాధితులు చెబుతున్నారు. ఇరువురు మధ్య జరిగిన చిన్నపాటి వాగ్వాదం కత్తితో దాడి చేసే పరిస్థితి నెలకొంది. అయితే బాధితులు ఆర్మీ జవాన్ కి చిన్నాన్న తమ్ముడని తెలుస్తుంది. ఆర్మీ జవాన్ తన చిన్నాన్న అప్పన్నను కత్తితో దాడి చేసి తీవ్రంగా గాయపరిచినట్లు, ఆ సమయంలో కత్తితో దాడి చేస్తున్న ఆర్మీ జవాన్ ని అడ్డుకోవడానికి ప్రయత్నం చేసిన అప్పన్న కుమారుడు హరిబాబుపై కూడా దాడి చేయడంతో ఇరువురిని టెక్కలి జిల్లా ఆసుపత్రికి తరలించారు. నిందితుడు ఆర్మీ జవాన్ రాము మాత్రం పరారీలో ఉన్నట్లు స్థానికులు చెబుతున్నారు. ఈ ఘటనపై పోలీసులు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నారు. నమస్కారం సార్, మాది గొంగుపేట సదనపల్లి హరిబాబు. మా నాన్నకి మా పెద్దనాన్న అబ్బాయి కత్తితో దాడి చేశాడండి. ఎటువంటి తగాదాలు లేకపోయినా ఆడేమో నేను మిలిటరీ వాడిని, నాకు దమ్ముంటే ఎవడని ఏడు చేసుకోండి. మా నాన్న బయట కూర్చొని ఉంటే ఇంటికి వెళ్ళి కత్తితోని 2 సార్లు తల బొంది ఇక్కడ కొట్టారు సార్. ఇక్కడ కొట్టేటప్పుడు చెయ్యి మొత్తం కట్ అయిపోయింది. తర్వాత ఇక్కడ కొట్టాడు. ఆ తర్వాత నేను వచ్చాను. ఈ జరిగిన తర్వాత నేను వచ్చిన తర్వాత నా పైన కత్తి తిప్పాడు. నాదే ఇక్కడ తగిలింది, తర్వాత ఇక్కడ తగిలింది. సరే నీకు మీ నాన్నకి చంపేసాక నేను డ్యూటీకి వెళ్ళాలనుకుని సవాల్ చేసుకుని వెళ్ళిపోండి సార్. నా పేరు సదనపల్లి అప్పన్న, గొంగుపేట చిన్నసాని పంచాయతీ, కోటబొమ్మలి మండలం. మా అన్నయ్య కొడుకు రాము అనేవాడు, నేను కమాండర్ని అయిపోను, నాకు ఎవడు ఏడు చేయలేడు అనేసి ఎర్రవీగుతుండే ప్రతి వాళ్ళతో. నేను మార్కెట్ నుంచి వచ్చి కూర్చొని పాలు తీసి ఇంట్లోకి వెళ్ళి కత్తిట్టుకొచ్చి కుర్చీపై కూకుడు దొరికండి. అది గురించి పోలీసు వాళ్ళు తగి చర్య తీసుకొని ఆడికి సరైన శిక్ష పడినట్టు చెయ్యాలి. అది గురించి మీ ప్రార్థించుకునేది లేదు, ఏది లేదు, గొడవ అనే ఊసి లేదు. భూములు గొడవలు కానీ ఏంటి, అలా నాన్న కూడా నా పక్కనే కూర్చోడు. ఆరు ముగ్గురు ప్లాన్ ఏంటంటే మా అన్నయ్య కొడుకులు 3 ఉన్నారు. అంటే పెద్దోడు కొడుకులు 2, ఈడు నడిపోడు కొడుకు ఒకడు, పెద్దోడు కొడుకులు 2. ఈ లేదో నిన్నటి బట్టి కూడా రాత్రి కూడా 9 దాకా మాట్లాడినారు పొలానికి వెళ్ళి. మరి మనకైతే ఇవన్నీ ఆలోచన లేదు. నాతోనే మార్కెట్కి కూడా వచ్చినారు, 2 వచ్చినారు నాతోనే. కానీ అక్కడ కూడా మరి నేను ఈ ఆలోచన నాకు లేదు. మార్కెట్లో గొడవ కూడా చేయను, నేనే మళ్ళీ అలా సర్దుపడి తీసుకోయాడు. అది అంతవరకు జరిగింది కదా. నాకైతే మరి ఇంతకీ అటు ఏంటి ప్లాన్ చేసినారో మరి ఇంకేంటి చేయాలనుకుంటారో తెలియదు.